చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోజయ్య చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య. భయ్యా పొద్దున ఏం టిఫిన్ చేశారు? ఉప్మా ఉప్మా. ఆహా, ఇక్కడ చేసింది కాదు, ఇక్కడ చేసింది కాదు. నీకు విషయం తెలుసా? తను నాకు ఓకే, తనకు నేను ఓకే. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటది? తన పక్కన ఎవ్వడైనా తనకు ఓకే. ఎక్సలెంట్. ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, దానికి మనోడు కరువు శాఖ మంత్రిగా నేను దరువు శాఖ మంత్రిగా పోటీ చేస్తున్నా. కరువు శాఖ మంత్రి వర్యులు వేదికను అలంకరించగా కోరుతున్నాం. కరువు శాఖ చాలా అద్భుతమైన శాఖ. అది ఒకవేళ మేమంతా ఓట్లు వేయాలంటే ఏమేం చేస్తాం? యువతకి ఏమిస్తాం? అందరికి ఏమిస్తాం? కరువు శాఖగా ఉండి కరువు అనేది ఉండదు ఇంకా. మంచి గ్రాండ్ ఎంట్రీ సార్. స్టేజ్ మీదకి అడుగు పెడతారు మీరు, ప్రజలందరూ ఉంటారు, వాళ్ళకి అభివాదం చేసి మీరు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుని చెప్పచ్చు సార్. మీరు సేఫ్ సార్, మీరు సేఫ్. ప్రదీప్ మీరెవరు? స్పెషల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సార్. మీ పేరు? తాడి మట్టయ్య. నేనెవరో తెలుసా? మీరేమిటి సార్, విఐపి అయి ఉంటారు మీరు. విఐపి కాదు, నువ్వు ఎదురు చూస్తున్న కరువు శాఖ మంత్రి నేనే. కరువు శాఖ మంత్రికి అమర్ రహే. హలో మాస్టర్, ఈ ఎపిసోడ్ ఏం చేయబోతున్నాం? పోయినసారి శేఖర్ మాస్టర్ ఏమన్నాడు? పీయూష్, నువ్వు ఇంత సాంగ్ లో ఇన్ని స్టెప్స్ వేసావన్నాడు కదా, ఈసారి ఇంత సాంగ్ లో ఒకటే స్టెప్ వేద్దాం. ఒకే స్టెప్పా? హా. కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో I have never seen like this. సూపర్. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వీరవా వేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా. ఓ మై గాడ్. సఖియా నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో అద్దరిపోయింది. నేను జోక్ చెప్తా. నువ్వు జోక్ చెప్తా అన్నప్పుడే నవ్వుతున్నారు వాళ్ళు. అదే జోక్ అనేమో. ఒక అమ్మాయికి ట్విన్స్ పుడతారు, ఓకేనా? ఐఎమ్ సీరియస్, ఓకే? సో ట్విన్స్ పుడతారు. ఒక అమ్మాయి పేరేమో కేట్. ట్విన్స్ పుట్టింది. ఒక అమ్మాయి పేరు కేట్, ఇంకో అమ్మాయి పేరు ఏముంటుంది? డూప్లికేట్. నవ్వండి అందరు నవ్వండి. చాలా అర్థం అవుతావు. అమ్మ పెద్ద జోక్ కదా. ఇది స్టార్టింగ్, ఇది వదిలేద్దాం, ఓకేనా? ఇంకోటి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక యాపిల్ పడుతుంది, 10th ఫ్లోర్ నుంచి నూడిల్స్ పడుతుంది, 11th ఫ్లోర్ నుంచి ఫ్రైడ్ రైస్ పడుతుంది.
ఫస్ట్ ఫ్లోర్ నుంచి యాపిల్ పడుతుంది, Yes. 10th ఫ్లోర్ నుంచి Noodles నూడిల్స్ పడుతుంది. ఏది ఫస్ట్ పడుతుంది? నూడిల్స్. ఎలా? ఇది నూడిల్స్ పొడుగ్గా ఉంటుంది కదా, అది 2-3 ఫ్లోర్లు కవర్ చేస్తుంది కదా. లేదు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. యాక్చువల్ గా నూడిల్స్ పడుతుంది ఎందుకంటే అది ఫాస్ట్ ఫుడ్ కాబట్టి. ఫాస్ట్ ఫుడ్ కాబట్టి. ఎర్త్ షాటరింగ్. నేను ఇది కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. 4 వారాల నుంచి బాధ గుండెల్లో పెట్టుకుని ఉన్నాను భయ్య. ఏమైంది ప్రాబ్లమా? స్టోన్సా? నువ్వు వచ్చి 4 వారాలు అయింది. అందరూ ఫస్ట్ వీక్, దాని తర్వాత వీక్ ప్రదీప్ నిన్ను పూర్ణ గారు చాలా మిస్ అయ్యారు అందరూ చెప్పారు. నేను చెప్పానా? పూర్ణగారు మిస్ అయ్యారని తెలుసు, చెప్పారు. ఊరుకో భయ్య, ఇంకా మిస్ అయ్యారని చెప్పానంటూ. రాజు గారి ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? నీకు వీడియో చూసిన తర్వాత మాట్లాడు. ప్రదీప్ గారు అని చెప్పినని, ఐ లవ్ యూ జతిన్ అని ఫైనల్ గా రాజు గారు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. వీడియో చూసి ఉండి పోరా అదే డాన్స్ చేశారు కదా మేడం. కేరా రాజుగా అన్నయ్య అని చెప్పి అన్నయ్య గుండెలో పొడిచావు. అది కాస్త వీడి గుండెల్లో దాచుకున్నాడు ఇన్నాళ్ళు. ఏమని చెప్పనే, ఎంతని చెప్పనే, ఎలాగని చెప్పనే. తర్వాత ఏమైందక్క? వెనక సీటుకొచ్చాడ డైరెక్టారు, వెనక ముందు చూసుకోడ ఆడిటారు. వెనక సీటుకొచ్చాడ డైరెక్టారు, వెనక ముందు చూసుకోడ ఆడిటారు. మెస్మరైజ్ చేశారు, ఒక మ్యాజిక్ చూపించారు మాకు. వెనకొచ్చి ఏం చేశాడక్క? ఏం చేశాడంటే దుమ్ము లేపి సార్.